హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజు కూడా ఒక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తున్నానండి. ఇవాళ బ్లాగ్లో అయితే నేను వెల్లుల్లి కబాబ్ అయితే చేస్తా ఉన్నాను. సో నేను ఎలా తయారు చేస్తాను అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను. సో తప్పకుండా చూడండి, ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేసేసినారంటే అస్సలు అర్థమవుదు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కన్నా. సో లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తున్నారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. సో బ్లాగ్ అనేది స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ అయితే కన్నా ఒక ప్లేట్ తీసుకొని చిన్న వెల్లుల్లి అయితే కన్నా ఒక 25 వేసినానండి. 25 చిన్న వెల్లుల్లి అనేది వేసుకోవాలా. పొట్టుతోనే వేసుకోవాలా, పొట్టు తీయాలనేమో అవసరం లేదు. లవంగాలు వచ్చేసి ఒక 4 లవంగాలు అనేది వేసుకోవాలా. చెక్క వచ్చేసి ఒక 4 చెక్క అనేది వేసుకోవాలా. చెక్క మగ్గ వేస్తేనే బాగా మంచి వాసన ఉంటుంది. అలాగే కారం ఎక్కువ తినే వాళ్ళైతే కానీ ఒక 10 గ్రీన్ చిల్లీ వేసుకోండి. ఇక్కడైతే నేను ఒక 7 అయితే వేసినాను. సో ఇవైతే భయంకరంగా కారం ఉంటాయి, కానీ కొంచెం 7 అయితే వేసినాను. సో ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోండి. ఫ్రెష్ కరివేపాకు వచ్చేసి ఒక 2 రెమ్మలు వేసినాను. సో నా దగ్గర అయితే అల్లం అందుబాటులో లేదు కాబట్టి అల్లం పేస్ట్ అనేది ఫ్రెష్ గా వేద్దామని నేను చూపించినానండి ఇక్కడైతే. సో మీ దగ్గర అల్లం ఉంటే కనుక వేసుకోండి, లేదంటే ఫ్రెష్ గా దంచి పెట్టింది మాత్రమే వేసుకోవాలా అల్లం పేస్ట్ కూడా. సో నేనైతే ఇక్కడ మొత్తం కూడా మిక్సీకి వేసేసి అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసినాను. చిన్న వెల్లుల్లి 25 తీసుకున్నాను కాబట్టి దాని తగ్గట్టు ఒక స్పూన్ అల్లం వేసినాను. ఇక్కడైతే 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇది వచ్చి టెండర్ చికెన్ బాగా కడిగేసినాను. ఒక 3 సార్లు అయితే కడిగేసి కార్న్ఫ్లోర్ వచ్చేసి ఒక 4 స్పూన్లు అనేది వేసుకోవాలా. చికెన్ బాగా స్మెల్ లేకుండా వాష్ చేసుకున్న తర్వాత మనం కార్న్ఫ్లోర్, అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్, మనం పేస్ట్ చేసి పెట్టినాం కదా చిన్న వెల్లుల్లి, కరివేపాకు, చెక్క, లవంగాలు అవన్నీ అదంతా కూడా ఇందులో వేసేసుకోవాలా. వేసేసి కొంచెం బాగా చేతితోనే కలుపుకోవాలా. సో కలిపేకి ముందు ఇంకొకటి అండి, ఇక్కడ వచ్చేసి శనగపిండి 1 స్పూన్ అనేది వేసుకోవాలా. అలాగే లాస్ట్ లో మనం కలిపేసినాక మళ్ళీ కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేది కలుపుకోవాలండి. ఇప్పుడు పసుపు కూడా వేసేసి బాగా ఒకసారి చేతితోనే మిక్సింగ్ అనేది చేసుకోవాలా. ఎందుకంటే మనం చేతితోనే మిక్స్ చేస్తేనే బాగుంటుంది. అలాగే కొంచెం బటర్ కానీ లేదంటే నెయ్యి కానీ ఆయిల్ కానీ, నేను ఇక్కడైతే ఆయిల్ వేసినానండి. బటర్ తినే వాళ్ళు బటర్ వేసుకొని చాలా బాగుంటుంది. సో చేతితోనే ఈ మాదిరి బాగా మ్యారినేట్ అనేది చేసుకోవాలా. సో చేతితోని బాగా మ్యారినేట్ చేసినారంటే పీసులకి అనేది మసాలా బాగా పడుతుంది, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. సో ఈ మాదిరిగా మ్యారినేట్ చేసేసినాక ఒక గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టేసేయాలండి. గంట సేపు ఫ్రిడ్జ్ లో ఉంటేనే అప్పుడు బాగా మ్యారినేట్ అవుతుంది. సో మనకు టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక్కడ చూడండి, గంట తర్వాత బాగా మ్యారినేట్ అయిపోయింది. సో ఇప్పుడైతే కన్నా 2 ఇంగ్రీడియంట్స్ వేసి మనం మళ్ళీ మ్యారినేట్ అనేది చేసుకోవాలా. సో కలిపేసి మనం కబాబ్ అనేది చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి బియ్యపిండి ఒక 2 స్పూన్లు. సో బియ్యపిండి వేయటం వల్ల చాలా బాగుంటుంది ఈ చిన్న వెల్లుల్లి కబాబ్ అయితే, అంటే వెల్లుల్లి కబాబు. సో బియ్యపిండి కూడా వేసేసి పెరుగు వచ్చేసి ఒక 2 స్పూన్లు అనేది వేసుకోవాలా. సో పెరుగు కూడా వేయాలండి, పెరుగు వేస్తేనే బాగుంటుంది వెల్లుల్లి కబాబ్ అయితే గన. సో పెరుగు అలాగే బియ్యపిండి 2 వేసేసి ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చునండి. సో వద్దనుకుంటే స్కిప్ చేసేయవచ్చు, కావాలనుకుంటే ఒక రెమ్మ ఫ్రెష్ కరివేపాకు అనేది వేసేసేయాల. సో నేను ఇక్కడ వేస్తా అంటే మా అబ్బాయి బాగా మిక్స్ చేస్తా ఉన్నాడు. సో ఈ మాదిరిగా చూడండి మ్యారినేట్ చేసింటే ఎంత బాగుంది కదా. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని పెనం హీట్ అయినాక సో మనకు ఫ్రైకి ఎంత కావాలనో అంత మాత్రమే ఆయిల్ అనేది వేసుకోవాలా, ఎక్కువైతే వేసుకోకూడదు. నేనైతే ఇదే మాదిరిగా ఫ్రై చేస్తానండి. మళ్ళీ మనం మిగిలిందంటే ఆయిల్ పడేస్తా అంటాము. సో అందుకని ఆయిల్ అనేది నేను ఎక్కువ వేయనండి కబాబ్కి అయితే గన. సో ఇప్పుడైతే ఆయిల్ అనేది హీట్ అయింది. సో కబాబ్ అయితే అనేది వేస్తా చూడండి. సో ఆయిల్ బాగా హీట్ అయినాక అప్పుడు మనం కబాబ్ అనేది వేసినామంటే బాగా ఫ్రై అవుతుంది. స్టవ్ మాత్రము హైలో ఉండకూడదు, మీడియంలో ఉండాల. సో అప్పుడు మనకు కబాబ్ అనేది బాగా లోపల బయట 2 పక్కలు కూడా బాగా ఉడుకుతుంది, క్రిస్పీగా ఉంటుంది వెల్లుల్లి కబాబ్ అయితే కనుక. సో మధ్య మధ్యలో ఈ మాదిరి మిక్స్ చేసుకుంటా మనం బాగా ఫ్రై చేసుకోవాలా. సో ఈ మాదిరిగా చూడండి మనం మిక్స్ చేసి స్టవ్ మాత్రము హైలో పెట్టకూడదు. హైలో పెడితే పైన మాత్రం కలర్ అనేది చేంజ్ అయిపోతుంది, లోపల అనేది అస్సలు ఉడకదు. సో ఈ మాదిరిగా బాగా ఫ్రై చేసుకుంటా కలిపుకుంటా ఫ్రై చేసుకోవాలా. మనకు గోల్డెన్ కలర్ అనేది రావాలా. ఇక్కడ చూడండి గోల్డెన్ కలర్ అనేది వచ్చింది. సో బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు తీసేసి ఒక ప్లేట్ లెక్క అనేది పెడతాను. ఎంత బాగుంటుందో, సూపర్ ఉంటుంది.
సో నేనైతే ఇక్కడ 5 పీసులే ఫ్రై చేసినానండి. ఎందుకంటే నేను వేసిన ఆయిల్కు 5 పీసులే ఒక్కొక్కసారికి అవుతాయి. సో ఎందుకంటే మనం వేస్ట్ చేసుకోకూడదు కదా ఆయిల్ అనేది. ఈ ఆయిల్ మిగిలిన కూడా మళ్ళీ పడేచ్చు అంటాము. సో అందుకని తక్కువ వేసుకొని తక్కువే ఫ్రై చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ప్లేట్లో నిమ్మకాయ అలాగే ఆనియన్స్ పెట్టి మనం తిన్నామంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా. ఇంతేనండి ఈ బ్లాగ్ అయితే. ఈ బ్లాగ్ మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే కనుక తప్పకుండా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటా ఉన్నాను. ఇంకొక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. బాయ్.